తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ అనేది ఉందో లేదో తెలియని ఒక దేవతా వస్త్రం. ఎలా మొదలైంది, ఎలా ముగింపుకొచ్చింది అనేది ఒక మిస్టరీ. అసలు బంద్కు ఎవరు పిలుపునిచ్చారు, పిలుపునిచ్చిన వాళ్ళ వెనుక ఎవరున్నారు, ప్రేక్షకుల్లోనే కాదు ప్రభుత్వంలో కూడా కన్ఫ్యూజన్ పెంచేసిన ఆ పవర్ సెంటర్లు ఏంటి? ఈ చర్చకు ఇప్పట్లో తెరపడేలా లేదు. ఎందుకంటే ఎవరి వైపైతే వేళ్లు చూపించాయో వాళ్ళందరూ బయటకు వచ్చి మాది ప్రేక్షక పాత్రే అంటూ ఎవరికి వాళ్ళు చేతులెత్తేస్తున్నారు. ఆ నలుగురిలో అల్లు అరవింద్ లేరు. బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. ఆ నలుగురిలో దిల్ రాజు కూడా లేరు. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా? మీ దగ్గర ఆన్సర్ లేని దాన్ని దిల్ రాజుని ఎందుకు దానికి ఇంక్లూడ్ చేస్తున్నారు? మరి ఆ నలుగురు మిస్టరీలో మాస్టర్లు ఎవరు? టాలీవుడ్ లో ఇటీవల బ్లాక్ బస్టర్లు లేవు అనే కొరతను తీర్చేసినట్టుంది థియేటర్ల బంద్ అనే లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఎస్, తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్ల బంద్ పేరుతో ఒక పెద్ద ప్రహసనమే నడిచింది. అద్దె పద్ధతి మాకొద్దు, లాభాల్లో షేరింగ్ మాత్రమే ముద్దు అనే ఏకైక డిమాండ్తో ఎగ్జిబిటర్లంతా ఏకతాటిపైకి వచ్చి జూన్ 1 నుంచి సినిమా హాళ్ల మూసివేతకు పిలుపునిచ్చేశారు. కాదు పిలుపునిచ్చినట్టు కలరింగ్ ఇచ్చేశారని, ఈ కలరింగ్ వెనుక ఆ నలుగురు పెద్దలు ఉన్నారని, పవన్ సినిమాను అడ్డుకోవడానికి కుట్ర పన్నారని ఆ తర్వాత పెద్ద సందేహాలే పుట్టేశాయి. రేయింబవళ్లు మీకోసమే ఆలోచించే నాకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా, ఇంతకింత అనుభవిస్తారు అని సాక్షాత్తు డిప్యూటీ సీఎం నుంచే రెడ్ నోట్ వచ్చేసరికి ఇప్పుడు కలుగులోంచి ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. హరిహర వీరమల్లు చుట్టూ ఏర్పడ్డ ఒక్కో చిక్కుముడి వీడిపోతుంది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. పవన్ కళ్యాణ్తో పెట్టుకోవడం దుస్సాహసమే అని ఒప్పుకుంటూనే తమ మధ్య ఐక్యత లేదని, పరిశ్రమలో సమస్యలున్నాయని, మనుగడ కూడా కష్టంగా ఉందని సర్టిఫై చేశారు అల్లు అరవింద్. ఇప్పుడు మరో బిగ్ షాట్ దిల్ రాజు కూడా ఇదే వాయిస్ కి కోరస్ ఇస్తూ మీడియా ముందుకొచ్చారు. హరిహర వీరమల్లు సినిమాను ఆపే కుట్ర జరిగిందా? ఆ నలుగురే థియేటర్ల మూత వ్యూహారాన్ని నడిపారా? 10 రోజులుగా జరుగుతున్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు దిల్ రాజు. పేరుకే పెద్దలం, మాలో మాకే యూనిటీ లేదు, కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి అన్న ఇంగితం లేదు అని కడుపు చించుకున్నారు. ఆదివారం అల్లు అరవింద్ చెప్పిందే సోమవారం నేను చెబుతున్నా, కానీ ఇద్దరం కలిసి కూర్చొని చెబితేనే మెసేజ్ క్లియర్ గా వెళ్తుంది అన్న జ్ఞానం మాకు లేకపోయింది అన్నప్పుడు దిల్ రాజు మనసులో బాధ కనిపించింది. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మనసు నొప్పించామే అనే వేదన కూడా వినిపించింది. హరిహర వీరమల్లు సినిమాను డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశమే మాకు లేదు అంటూ జరిగిన కథనంతా పూసగుచ్చినట్టు చెప్పేశారు దిల్ రాజు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అనే వార్తలోనే తప్పుంది అనేది దిల్ రాజు ఇచ్చిన కన్క్లూజన్. ఆయన చెప్పిన కథనం ప్రకారం ఏప్రిల్ 19న కాకినాడలో కొందరు ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. బంద్ గురించి మాట్లాడుకొని విషయాన్ని సోకాల్డ్ పెద్దల దగ్గరికి తీసుకొచ్చారు. ఆ తర్వాత దిల్ రాజు సహా సీనియర్లంతా హైదరాబాద్ లో విడతల వారీగా సమావేశమవుతూ వచ్చారు. ఈలోక సబ్జెక్ట్ కు కన్క్లూజన్ ఇచ్చుకొని జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అంటూ లీకులిచ్చేశారు. అలా వచ్చిన వదంతుల్ని సినీ పెద్దలెవరూ కలుగ చేసుకుని ఖండించలేకపోయారు. ఎవరికి వాళ్లు మాకెందుకు తలనొప్పి అనుకుని చూస్తూ ఉండిపోయారు. ఛాంబర్ గాని, ఎగ్జిబిటర్లు గాని బంద్ నిర్ణయం ఒట్టిదేనని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంతలా ముదిరేది కాదు అనేది దిల్ రాజు వర్షన్. కళ్యాణ్ గారి గురించి నేను 22 ఏళ్ళ నుంచి చూసిన. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది, కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది. అది కాదు ఇది ఇక్కడ జరిగింది. జూన్ 1 థియేటర్లు బంద్ అని మీరందరూ హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం. థియేటర్లు మూసే ప్రసక్తే లేదని మంత్రి దుర్గేష్ కి తానే స్వయంగా చెప్పానన్నారు దిల్ రాజు. ఈలోపే జరగాల్సిన దుష్ప్రచారం అంతా జరిగిపోయిందని వాపోయారు. ఇండస్ట్రీలో జరిగిన విషయం ఏపీ ప్రభుత్వానికి తప్పుగా చేరింది. భయంతోనో భక్తితోనో వాళ్లకు కావలసినట్లు చెప్పుకున్నారు. టోటల్ గా ప్రభుత్వానికి రాంగ్ మెసేజ్ వెళ్ళింది. డిప్యూటీ సీఎం గారికి చిర్రెత్తుకొచ్చింది. ఫలితంగా చిత్ర పరిశ్రమ కార్నర్ అయిపోయింది. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యరు సార్, థియేటర్లు ముయ్యరు. అది జరిగింది. జాయింట్ మీటింగ్ ఉంది. ఈ జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది. జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు. బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు, ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను.
మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్గా వెళ్ళిందా నాకు తెలియదు. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళారు. ఎవరికి వాళ్లు తడుముకోవడం తప్పే. సమస్య ఎలా పుట్టింది, ఎటువైపు దారి తీస్తుంది, బూమరాంగ్ అయితే మనకే కదా నష్టం అనే ఇంగితం ఎవ్వరి దగ్గర లేకపోయింది. ఎవరి సినిమా గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎవరి లాభం వాళ్ళు చూసుకుంటున్నారు. సంఘటితంగా ప్రభుత్వం దగ్గరికి రావడం లేదన్న పవన్ మనోగతమే నిజమా అనే సందేహాలిచ్చాయి అల్లు అరవింద్ అండ్ దిల్ రాజు ప్రెస్ మీట్లు. కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, ఏదో మన పక్కింటికి వెళ్ళినట్లు వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటున్నాడు. ఎవరికే కష్టం లేదు, వెళ్ళడం ఒక అప్లికేషన్ పెట్టడం, ఫోన్లో మాట్లాడుకోవడం, టికెట్ రేట్లు తెచ్చుకోవడం. అంతకు మించి ప్రొడ్యూసర్లు అందరం యూనిట్గా వెళ్దాము, గవర్నమెంట్ని కలుద్దాము, మా ఛాంబర్ నుంచి అందరము వెళ్దాము ఎవరికి ఉండదు. మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి, ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ముందు మేము మేలుకుంటాం. అరే మన సినిమా రిలీజ్ అవుతుంది, మనకు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో టికెట్ రేట్లు కావాలని పరిగెత్తుతాం. బట్ అందరం కలిసి యూనిటీగా ఉన్న ప్రాబ్లమ్ని కూర్చొని సాల్వ్ చేద్దాం అని ఆలోచించేది మా దాంట్లో తక్కువ. ఏపీలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రోత్సాహంతో నిర్మాతలందరూ ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు. ఒకటి అరా కష్టాలొస్తే ప్రభుత్వాలతో మాట్లాడాలన్న ఆలోచన రాకపోవడం, ఆ మేరకు ఐక్యత లేకపోవడం మా తప్పే అంటూ లెంపలేసుకుంటున్న సోకాళ్ల పెద్దల దగ్గర డిప్యూటీ సీఎంని ప్రసన్నం చేసుకోవాలన్న తాపత్రయమే ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తంగా జూన్ 1 అనే వివాదానికి కామాలే తప్ప ఫుల్ స్టాప్ పడేలా లేదు. అటు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న డొల్లతనం, బేలతనం మళ్లీ బయటపడింది. దాసరి లాంటి పెద్దన్న లేరన్న పెద్ద వెలితిని గట్టిగా చూపెట్టింది.